ఆయన ఎద్దెక్కేది అమాయకుడై ఎక్కడు. వృషభము దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం. ఆయన ధర్మాన్ని ఇష్టపడతాడు. ఆయన భక్తులకు ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. అటువంటి పరమశివ తత్వాన్ని మార్చి మాట్లాడి ఎందుకమ్మా ఆయనతో పెళ్ళేమిటమ్మా, నా మాట విని విడిచిపెట్టు, నేను చక్కగా చూడు ఎంత యవ్వనంలో ఉన్నానో, నీకు తగినటువంటి వాణ్ణి కాబట్టి నన్ను తగిలి నీవు నా వెంట చనుదెమ్ము వనటకుంద నేత్ర వనజనేత్ర, నన్ను తగులుకుని నాతో వచ్చేయి, వదిలేయి తపస్సు. విందావిడ. వీడట బ్రహ్మచారియట, వీనుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు, నమశివాయయుండు ఆడగరాదు. వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, శివనింద చేస్తున్నాడు. ఎవరో నమశివాయ అన్న మాట తప్ప అనకూడదు, వినకూడదు. కాబట్టి వీడిని వీపు మీద 4 వేయండి, పండ్లు ఉడగ వేసి ద్రొబ్బుడని, పళ్ళు ఊడిపెట్టు కొట్టి లాగలబారైంది అనేటప్పటికీ చిలికెత్తెలందరూ వచ్చారు. అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు. మహాతల్లి స్తోత్రం చేసింది, పూజించింది.